బియ్యం ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. ఎల్నినో ప్రభావంతో పాటు వర్షపాత పరిస్థితులు, పంట దిగుబడి ఎక్కువగా లేకపోవడం లాంటి కారణాలతో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అనంతపురం జిల్లాలో అన్ని బ్రాండ్ల బియ్యం ధరలు కేజీకి 5 నుండి 10 వరకు పెరగ్గా 25 కేజీల బస్తాపై 250 నుంచి 300 వరకు పెరిగాయని చెప్తున్నారు. ఎల్నినో కారణంగా వర్షాలు తగ్గడంతో వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిందని వ్యాపారులు, రైతులు చెప్తున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వర్షాభావ పరిస్థితులు, తగ్గుతున్న వరి ఉత్పత్తి, ఈ 3 కారణాలతో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మనము అనంతపురం నగరంలోని ఒక రైస్ మిల్లో ఉన్నాం. ప్రస్తుతం చూడవచ్చు, మొత్తం ఇప్పటికే మార్కెట్లో ఏదైతే ఉందో హోల్సేల్ మార్కెట్లో కూడా ధరలు 300 నుంచి 500 రూపాయల వరకు పెంచి అమ్ముతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎలాంటి కారణాల వల్ల బియ్యం ధరలు పెరుగుతున్నాయి, ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉందని తెలుసుకోవడానికి మన వద్ద కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఏ రకం బియ్యం సేల్స్ ఉంటాయి, ఏ రకాల బియ్యం పండిస్తారు, ఎంత ధరలు ఉన్నాయి? ఇప్పుడు అనంతపురం అయితే మేజర్గా బీపీటీ పండిస్తారు. బీపీటీ వచ్చేసి మనకి ఈరోజు మిల్లు ధర అయితే కన్నా 56 రూపాయలు ఉన్నాయి, 56, 57 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు బయట నుంచి వచ్చేటి బ్రాండ్లు అయితే కన్నా అవి అంత రేట్ ఎక్కువ ఉన్నాయి, స్టీమ్ రైస్ అవి. ఈ మామూలు రైతులు కాబట్టి 5, 4, 5 ఎవరు అనుకూలం బట్టి వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇవి మార్కెట్లో పోయినాక రేట్ ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం ధరలు అయితే 300 నుంచి 500 కూడా పెరిగిన పరిస్థితి ఉంది బయట మార్కెట్లో. ఒక రైతు నుంచి మీరు ఎంత తీసుకుంటారు, మీరు ఇక్కడ నుంచి బయటకు పోయినప్పుడు ఎంత పెరుగుతుంది, అంటే ధరలో ఎంత వ్యత్యాసం ఉంటుంది? మేమైతే కొనుగోలు అమ్మకం ఏం చేయము, మేము రైతులు వాడిచ్చి వాళ్ళే అమ్ముకోమని చెప్పేస్తాము. కానీ బజార్లో వాళ్ళు అమ్ముకునేప్పుడు మాత్రము 5,500, 5,600 అమ్ముతున్నారు. కానీ వాటర్ వస్తే గినా 1 మంత్ తర్వాత, 2 నెలల తర్వాత అయినా కానీ మార్కెట్ డౌన్ అయిపోతుంది. 5,000, 4,500కి వచ్చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడు ధరలు పెరగడానికి కారణం ఏమనుకుంటున్నా? ఇప్పుడు వర్షాలు పడలేదు కదా, 2 మంత్స్ లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చాయి 1 మంత్లో వాటర్ వచ్చినా కానీ ఇప్పుడు రైతులు మళ్ళీ ప్రిపేర్ అవుతారు పంట వేయడానికి. ధరలు రావడానికి కారణం పాత స్టాక్ లేదా, లేకపోతే ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ మొత్తం అంతా ఎక్స్పోర్ట్ వెళ్ళిపోయింది. గవర్నమెంట్ తీసుకుంది సరుకు, తీసుకొని కాళహస్తి ఇట్లా పెద్ద పెద్ద మిల్లులకి ఇచ్చేసింది అన్నమాట, సిఎంఆర్కి, కస్టమ్ మిల్లింగ్ సర్వీస్కి. ఆ ఇవ్వడంతో ఈ సరుకు అంతా ఇక్కడ మన రైతుల దగ్గర కానీ, వ్యాపారస్తుల దగ్గర కానీ, ఎవరి దగ్గర నిల్లు. అందులో లాస్ట్ 2 ఇయర్స్ చాలా లాస్ అయినారు. అందువల్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఇది లాస్ట్ 2 ఇయర్స్ ఎందుకు లాస్ వచ్చింది అనుకుంటా? లాస్ వచ్చిందంటే సీజన్లోనే 3,500, 4,000 బియ్యం ఉంటే సంవత్సరం తర్వాత మళ్ళీ 4,200 ఉన్నాయి. అసలు మళ్ళీ నాట్లే ఈసారి అంతా మొక్కజొన్న పోయినారు, మొక్కజొన్న కానీ డౌన్ అయిపోయింది. ప్రస్తుతం అనంతపూర్లో ఏదైతే విక్రయిస్తారో బీపీటీ ధరలు ఎలా ఉన్నాయి? క్వాలిటీ బీపీటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఎంత ఉంది, మార్కెట్ ఎలా ఉంది రేటు? అంటే 25 కేజీల ప్యాకెట్ ఎంత ఉంది, 50 కేజీల ప్యాకెట్ ఉంది, 100 కేజీల ప్యాకెట్ ఎంత ఉంది? 25 కేజీల ప్యాకెట్ వచ్చేసి ఇప్పుడు 1,400, 1,450 ఉంది. సూపర్ మార్కెట్ ధర అయితే కన్నా ఎక్కువ ఉంది, 1,500 ఉంది. ఇప్పుడు సూపర్ ఫైన్ స్టీమ్డ్ రైస్ అయితే కన్నా బయట నుంచి వస్తాయి మనకి. అవి అయితే కన్నా మనకు 64, 63, 62 వరకు ఉంది. అంటే మామూలుగా 25 కేజీల ప్రకారం 25 కేజీలు అయితే కన్నా 1,550 ఎట్లా వస్తుంది స్టీమ్డ్ రైస్. 50 కేజీలు అయితే కన్నా 3,100 రూపాయలు పడుతుంది. 100 కేజీ అయితే 62 రూపీస్ పడుతుంది. మరి రైతు కూడా ఉన్నాడు, రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎందుకు ధర పూర్తిగా పెరుగుతుందని చెప్తున్న పరిస్థితి? మీరైతే రైతులు పండించాము, మాకు ధర గిట్టుబాటు ధర లేదంటారు కదా, ఎందుకు ఈ పరిస్థితి? సార్ నిరుడల్లా ఉరివే మళ్ళీ నాటలేదు సార్, రేట్లు ఎక్కువ పెరిగినాయి. ఒక మందు మూట వచ్చి 2,400, 2,500 అమ్ముతా ఉంది. ఇంతకుముందు 1,500, 1,600, 1,800 దాకా ఉండే. అట్లా ఒక్క మూట మీద 600, 1000 రూపాయలు పెరిగింది సార్. అందుకోసం ఈ కూలీలు ఇంకా పెద్ద ఎక్కువ అయిపోయింది. ఏ మంచిని పిలిచినా కూడా 1000 రూపాయలు తక్కువ 6 గెనాలు కొట్టే కానీ ఏంటికన్నా కానీ మందు జమ్మెళ్ళకి 1000 రూపాయలు అడుగుతున్నారు. అందుకు దాని జోలి పోకోకుండా ఊరికే మామూలుగా మొక్కజొన్న ఏదైనా కాయగూరలు గిట్టుబాటు ధర లేదని చెప్తున్న పరిస్థితి, కానీ బయట మాత్రం మార్కెట్లో రేట్ అమ్ముతున్నారు. రేట్ అమ్ముతున్నారు. పంట లేకనే సరుకుంటే నీకు అమ్మరు కదా సార్, రేటు తక్కువ పడుతుంది. సీజన్లో వల్ల 3,400, 500 అమ్మినాము. ఇప్పుడు సరుకు ఎవరి దగ్గర లేక అందుకు ఇంత డిమాండ్ పెరిగింది సార్. కెమెరా శ్రీనివాస్, NTV.